నేను మీకు తెలుసు మొన్న బ్యాంక్ కాడికి ఆఫీసు కాడికి పోయినా. ఆఫీసు కాడికి పోతే ఆ సార్ని అడిగిన. ఆ సార్ని అడిగితే ఇప్పుడు ఏందమ్మా ఇప్పుడు పింఛన్లు అయ్యి అప్లికేషన్లు 2 మరదలు ఉన్నాయి ఆడ పేపర్లు. నువ్వు పింఛన్ అని వచ్చినావమ్మా. ఇప్పుడు పింఛన్లు ఎక్కడ పడ్డాయి? పింఛన్లు వల్లే ఏం వల్లే ఇప్పుడు అప్లికేషన్లు ఉన్నాయి కాదమ్మా. ఇంకా పింఛన్ అని నువ్వెందుకు వస్తావు? వాళ్ళు పింఛన్లు ఇంకా అమలే చేయలేదు కదా అని ఆ సారు చెప్పిండు. మరి ఆ సారు ఏం సారు మరి గిట్లా నా భర్త చచ్చిపోయిండు గిట్ల నేను ఇప్పుడు 3 ఏళ్ళ పొద్దు అవుతుంది మరి నాకు పింఛన్ వస్తలేపాయన అని అన్న. అంటే అమ్మ నేను ఇక్కడ నాకు వాళ్ళు పింఛన్లని నాకు ఎక్కువ ఎత్తారు కదా, మాకు తెలుస్తుంది కదా. మాకు తెలిస్తే మీ కార్యదర్శి ఉన్నాడు కదా, ఆఫీసులకు వస్తాడు కదా, ఆఫీసులకు వస్తే ఆయనతో చెప్తాం. ఆయనతో చెప్తే అమ్మ మీతో చెప్తాడని మొన్న పోయొచ్చినాం. మొన్న పోయొస్తే ఆయన చెప్తానని అన్నాడు. పోతాను అని చెప్పిన ఆఫీస్ కాడికి పోతాను. మరి ఆఫీసులో సుగా మాట్లాడితే నాకేం భయం, మునుపు పోయినా వచ్చినా మాట్లాడినా. మరి అప్లికేషన్ అనపాయ మళ్ళీ ఆయన ఏమనపాయ, పెట్టినవి ఉన్నాయి కాదమ్మా ఇంకెక్కడ కొత్త అమలు కాలేదని అన్నాడు ఆయన సారు. మళ్ళా అన్నాడు కదా అని అంటే అమ్మ నేను అవి ఇప్పుడు కొత్త పింఛన్లు అని అంటే మాకు వస్తుంది కాదు అమ్మ, మాకు తెలుస్తుంది కదా, ఆన్లైన్లో తెలుస్తుంది కదా. ఆన్లైన్లో తెలిస్తే మీకు కార్యదర్శి ఉన్నాడు కదా. మీకు ఏంటంటే ఇప్పుడు 4016 రూపాయలు అంటే ఇప్పుడు భర్త చనిపోయిందని చెప్పింది కదా తాత అంటే ఇప్పుడు తాత పెన్షన్ అనేది అమ్మకి రావాలన్నమాట. రావాలి. 2000 రూపాయలు అయ్యేది ఉన్నదనుకో ఎలాగో వస్తుంది. సో ఇప్పుడు రావాల్సింది ఎంత? ఈ వికలాంగుల పెన్షన్ అన్నమాట కదమ్మా. అంటే 4000 పెన్షన్ అన్నమాట. అమ్మ మీద ట్రాన్స్ఫర్ అనేది కావాలి. సో ట్రాన్స్ఫర్ అనేది అయితే కావట్లేదు అన్నమాట. ఎంపీడీ ఆఫీస్ కాడికి అయితే అమ్మ తీసుకువెళ్ళిన అమ్మ నన్ను తీసుకుపోయినా నేను వచ్చినా నూసుగా వచ్చినావు, నూసుగా మాట్లాడినవాడా నువ్వు మాట్లాడినా కానీ ఆయన గట్లే అన్నాడు. ఆయన ఏమని అన్నాడంటే ప్రభుత్వం అనేది మనకు దీనిపై అయితే అమలు చేయాలి. ఇప్పుడు ఏవైతే మనకు ఇన్ని ఏమని చెప్పిండమ్మా, ఇన్ని అప్లికేషన్లు ఉన్నాయని చెప్పిండు అన్నమాట. ఇప్పుడు మరతలు పడ ఉన్నాయి అమ్మ. ఇప్పుడు ఇంకేం మరి అప్లికేషన్లు పెట్టినవి ఉంటే నువ్వేం చేస్తావమ్మా? అక్కడ మీద నుంచే రాపాయే, మేమేం చేస్తామమ్మా? ఇప్పుడు మీద నుంచి వస్తే మేము కార్యదర్శికి చెప్తాం కదా, మీ ఊరికి ఆఫీస్కి వస్తాడు కదా, ఆయన అందరితో చెప్తాడు కదా, ఆయన సుగా చెప్తాడు. ఆయన ఎందుకు దాచుకుంటాడు? గిట్లా ఫలాని మనిషికి పింఛన్ వచ్చిందని చెప్తాడు కదమ్మా. మీరు సుగా తెలుసుకోవచ్చు. వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు చెప్తారు. నువ్వు ఇక్కడ రాక అచ్చుడు అవసరం లేదని అన్నాడు ఆ సారు. అట్లనే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ పెన్షన్ ఏవైతే డబ్బులు ఉన్నాయో అసలు ఇలాంటి వాళ్ళకు అంటే ఇప్పుడు కూలి చేసుకునే వారు కానివ్వచ్చు, అలాగే వృత్తి ఇప్పుడు వీళ్ళు అనేవి ఎలా అసలు కూలికి ఏం పనుల్లో పోతామమ్మా నువ్వు? ఏం పనులకానంటే పత్తి గల పోతాం. ఇక ఈ నదులు అని అంటే సాధన అయితే ఈ నదులు గా పొలంలో పోయేది, నార్వీక పోయేది. ఈడ ఆయన కాళ్ళు నొప్పులు వచ్చాయి, ఇంటికానే ఉండబడుతుంది. ఇప్పుడు కొనక తినడానికి సుగా ఏమి లేకనే పాయ. కాయగూరలో అదో ఇదో నూనె కొనుట్టో అక్కడికి వస్తాయి అంటే కాళ్ళు నొప్పులు వచ్చి ఇంటికానే ఉండబడుతుంది. కూర్చుంటే లేవరాదాయే. మాకు ఎట్లా రావాలి? మా పరిస్థితి ఏంది? మా ఖాత ఏంది? మరి మా కొడుకులు పెడతలేరాయే, అంబాడుతాను. వాళ్ళు లొల్లులే పెడతారు, కొట్టుతందుకే వస్తారు. మరి మీరన్నా దయచేసి కొత్త పింఛన్లు అమలైతే మాకేమవుతుంది? ఈ ప్రభుత్వం మరి ఈ ముడబొట్లకు మహిళలకు ఆయన మరి పింఛన్లు వేస్తామని అంటారు. వేస్తామంటే మేము ఆశకు కాంగ్రెస్ గెలిపిత్తిమి. ఆయన గెలిచినాక మరి గిన్ని రోజులు అయింది. మరి అయ్యో పాపం నా కొరకు ఎదురు చూస్తారు కదా అని అమలు చేస్తలేడు కదా, చెయ్యాలి కదా. ఈ కొత్త పింఛన్లు వేస్తేనే ఓట్లు వేస్తాం, లేకుంటే అసలుకి వెయ్యం. ఇంటి ముందటికి వచ్చిన వానికి గెదుగుతాం, కంపల్సరీగా ఎదుగుతాం. పెన్షన్ అత్తలేదానే మరి ఆ పెన్షన్ అత్తలేదానే ఇవరకు 4 సార్లు 5 సార్లు పోయినా ఆఫీస్ కాడికి పోయినా. ఏ అమ్మ నువ్వు ఇక అన్నాడు కదా అని అంటే ఆ సార్ అన్నాడు కదా, ఏ అమ్మ ఎంత పాపం ఊరికి వస్తానవు, ఎందుకు వస్తానవు? మేము అవి అమలైతే ఆడ పింఛన్లు వస్తాయి అని అంటారు కదా,
మాకు తెలుస్తుంది కదా అమ్మ, మీకు కార్యదర్శి ఉన్నాడు, మేము చెప్తాం కదా అని ఇన్ని రోజులు సంది ఇప్పుడు 2 సంవత్సరాల సంచుగా తిరుక్కుంటా అన్న, ఇవ్వరసుగా అయితే లేదు. మరి ఇక అంత పాపం చేసినవా, నాకు ఆ పింఛన్ పైసలు బాకీ లేదా, సర్కారు సొమ్ము బాకీ లేదా, నువ్వు ఎందుకు ఎత్తలేరా అని, ఎట్లా బతుకుతారా అని చెప్పమ్మా. మరి అమలు చేస్తారా లేదా, లేకుంటే మాత్రం మాకు కొత్త పింఛన్లు వస్తేనే మేము ఓట్లేస్తాం కానీ అసలుకే ఓట్లేయం. ఇవ్వాలన్నా రాని, ఏ దాదా రాని, ఏ సార్ రాని, ఏ దూర రాని, ఎవ్వరు వచ్చినా కానీ మాకు ముందుగా పింఛన్లు వేయాలి, శాంక్షన్ చేయాలి, మా పేరు వెళ్ళాలి. మా పేరు వెళ్తే మా పేరు వెళ్ళినాక ఖచ్చితంగా ఓట్లేస్తాం, అది వారు రకయ్యనే వేయం. ఇప్పుడు మళ్ళా అమ్మ మాటలు అనేవి చూసి మీరు ఇప్పటికే ఏమీ అమ్మ ఇట్లా మాట్లాడుతుంది అనుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే కష్టపడి చెమటాసి ఎంత పని చేసినా కూడా పైసలు అనేవి టైంకి ఇయ్యరన్నమాట. సో అటు కొడుకులు పెడతారమ్మా, పెట్టరు, పెడతలేరు. ఆల్రెడీ ఆలే కొట్టితాందుకు వస్తారు కానీ చూసారా 2,000 అయినా మమ్మల్ని ఇచ్చి సాధ్యంది. వచ్చిన వాళ్ళేమో నవ్వబట్టి రాని వాళ్ళేమో ఏడబడుతుంది పరిస్థితి. వచ్చిన వాళ్ళేమో నవ్వుతారు, రాని వాళ్ళకేమో ఏడుతాను. వాళ్ళకి వచ్చిన వాళ్ళకు 4,000 ఎందుకు ఇవ్వాలి, అదే 2,000 మాకు ఇచ్చేంది ఎందుకు రావద్దు నాకు. ఇప్పుడు 4,000 అమ్మ మీకు వస్తుంది. ఇప్పుడు వికలాంగుల పెన్షన్ అనేది మీ డిమాండ్ ఏంటిదంటే ప్రతి ఒక్కరైతే ఒకసారి ఇప్పుడు ఈ అమ్మ పరిస్థితి అంటే ఇప్పుడు తాత చనిపోయిండు, ఇప్పుడు ఆ తాతకు వచ్చేది వికలాంగుల పెన్షన్ అన్నమాట. 4,016 రూపాయలు వస్తున్నాయి. ఆ పెన్షన్ అనేది ఈ అమ్మకు అనేది వర్తింపేయాలి. మీలో ఎవరైనా ఈ యొక్క ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారా? ప్రతి ఒక్కరైతే మీ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో, మీకేమైనా అనుమానాలు కానివ్వచ్చు, పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరైతే మీ యొక్క మీకు ఏ సందేశం వచ్చినా, మీకు ఏ అనుమానాలు వచ్చినా కూడా ప్రతి ఒక్కరైతే నన్ను అయితే అడగండి. మీకు అందరికీ కూడా కరెక్ట్గా జవాబు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అమ్మకి ఇప్పటికే పెన్షన్ డబ్బులకు సంబంధించి నేను ఆ యొక్క అధికారిని వచ్చేసి అయితే అడిగాను, ఏంటంటే ఈ పెన్షన్ డబ్బులు అనేవి ఎందుకు పడతలేదు, అమ్మ కూలీ ఇట్లా చేసుకుంటుంది సార్, మరి కొత్త పెన్షన్లు అంటారు, మరి అప్లికేషన్ వీటి గురించి అడుగుతానైతే ఇన్ని ఉన్నాయా అని చెప్పారు అన్నమాట. ఆ యొక్క ఇప్పుడు అందులో పనిచేసాను ఎంపీడీ ఆఫీసర్ వచ్చేసి ఇన్ని ఉన్నాయని చెప్పిండు అన్నమాట. సో ఏం చేయాలనో అర్థం అవుతలేదు. అలాగే ఇవి కొత్త పెన్షన్ ఇది ఒక తాత ఇట్లా కూడా అడిగినాం అన్నమాట. ఇట్లా అడిగినా కూడా ప్రయోజనం అనేది లేదు. మనమేం చెప్తాం, ఎంతగానో చెప్తాం, కానీ మన ప్రయత్నం అనేది మనం చేయాలి. సో ఏదైతే వీడియో ఉందో ప్రతి ఒక్కరైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే కనబడుతుంది కదా, ప్లీజ్ ఒక రిక్వెస్ట్, ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే అందరు కూడా ఆల్లో పెట్టుకోండి. ఓకే, ఇక మళ్ళీ కలుసుకుందాం. ఇక పెన్షన్ ఏదైతే ఉందో ప్రభుత్వం అనేది అమలు చేసే వరకు మన పోరాటం అన్నమాట. సో ఓకే, మళ్ళీ కలుసుకుందాం అమ్మా, చెప్పమ్మా. ఇక మళ్ళీ కలుసుకుందాము. వాళ్ళకు శనార్థి, వాళ్ళకు